పేడతో తయారు చేసిందండి. చూసారా ఎలా ఉందో. ఇవాళ అంతమాను నేను కలపలేదు, ఇలా ఉందండి. మనం చెట్టు నేనైతే పెట్టానండి, నేనైతే కింద పెట్టలేదు. దీని మీద ఇదటండి నైట్రోజను చాలా బాగా మొక్కలకు అందుతుందటండి. అది అందటం వలన విపరీతమైన కాపు అయితే వస్తుంది. ఇది మన ఇంటి బూస్ట్ అండి. ఇందులో కూడా నేను ఓడబ్ల్యూడిసి వేశాను. కాస్త పసుపు కుంకుమ పంచిపెట్టింది ఉంటుంది కదండి, ఆ పసుపు కుంకుమ కూడా ఇందులో వేసేసాను. అందుకే మీకు ఎర్రగా ఉంది. లేదంటే సేమ్ మనం పప్పుసారు కాసుకుంటాం కదండి, అలా ఉందండి. మంచి వాసన కూడా వస్తుంది, మనకి ఏమీ చెడ్డ వాసన రావట్లేదు. ఇదేమోనండి ఓడబ్ల్యూడిసి అండి. ఈ ఓడబ్ల్యూడిసి ఉంటే చాలండి మనకి మొక్కలకే పండగ. ఇది ఇలా వేస్తేనండి మనకి 100 రెట్లుంటే ఇందులో కలిపితే 2